తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం కింద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో వాళ్ళు ఏదో అభివృద్ధి చేసి ఏదో ప్రజలకు ఎలుగబెట్టినట్టుగా సంవత్సర పాలనకు వాళ్ళు ఏదో పండుగ చేసినట్టు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈరోజు 2023లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఒకసారి వాళ్ళు ఏమేమి మాటలు చెప్పారు, వాళ్ళు సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు చేసిన మోసాలు ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం. సంవత్సరం కింద ఎలక్షన్లు 2023 ఎలక్షన్లకు వాళ్ళు వాగ్దానాలు ఎట్లా అంటే నోటి మాటలు గాలికి నోటికొచ్చిన ప్రతి మాట వాళ్ళు ఆచరణ సాధ్యంగా మాటలన్నీ ఇచ్చేసారు. కేవలం రాష్ట్రంలోని నాయకులే కాదు, ఇక్కడ జాతీయ నాయకులు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు, వాళ్ళ మాజీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారు, జాతీయ నాయకులని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రతి ఒక్కరు ఎవరికి నోటికొచ్చిన హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 6 హామీలు 66 వాగ్దానాల పేరిట ప్రజలను వంచి మోసం చేశారు. దాంట్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చే పరిస్థితి ఈరోజు లేదు. 6 హామీలలో కేవలం ఉచిత బస్సు పేరు మీద కొన్ని డొక్కు బస్సులు, పల్లె వెలుగు బస్సులను మాత్రం మహిళలకు వదిలేసి మిగతా వాటిలో మాత్రం వాళ్ళకి ప్రవేశం లేకుండా చేశారు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాళ్ళు సౌకర్యాల సంగతి దేవుడేరు కానీ దారుణమైన పరిస్థితుల్లో ప్రయాణం చేసే పరిస్థితిగా కనబడుతున్నది మనకి ఈరోజు. పోనీ ఆర్టీసీకి ఏమన్నా అధికంగా నిధులు ఇచ్చి దాన్ని ఏమన్నా రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ఉచిత సౌకర్యాలు ఇస్తున్నారంటే అదే దిక్కులేదు. కొత్త బస్సులు లేవు. పాత బస్సులలో కూడా అన్ని డొక్కు బస్సులలో మాత్రమే పరిమితం చేసిన మహిళలను. అది కాకుండా మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామన్నారు. గృహజ్యోతి పథకం అన్నారు. గృహజ్యోతి పథకంలో ఉచిత కరెంటు సగం మంది పట్టుమని సగం మంది కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అసలు దరిద్రమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దగ్గర అర్హులకి సంబంధించిన ఒక డాటానే లేదు. అసలు రాష్ట్రంలో అర్హులు ఎంతమంది ఉన్నారు, ఏ స్కీమ్ ఎంతమందికి మనం వర్తింపజేయాలన్న డాటాని గవర్నమెంట్ దగ్గర సరిగా లేదు. 100 రోజుల్లో హామీలు ఇచ్చి అన్ని పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు కుల సర్వే పేరిట ఇప్పుడు దాన్ని మెల్లగా మార్చి కుటుంబ సర్వే కింద గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏదైతే కుటుంబ సర్వే నిర్వహించారో దాన్ని గాలికి వదిలేసి కోట్ల రూపాయలు పెట్టిన సర్వేని గాలికి వదిలేసి వీళ్ళు మళ్ళీ కొత్త సర్వే చేశారు. కులం పేరు మీద సర్వే. మీ దగ్గర డాటానే లేనప్పుడు మీరు ఎవరికి లబ్ధిదారులకు ఎట్లా స్కీమ్లు ఇద్దామని అనుకున్నారు? వృద్ధులను మోసం చేశారు. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామని ఆ 4000 గాలికి పోయింది. ఒక్కొనికి 4000 పెన్షన్ వచ్చింది లేదు. వాళ్ళకు ఆరోగ్యశ్రీ పేరు మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా అందని ద్రాక్ష అయిపోయింది. రోగం వస్తే చచ్చిపోవడే తప్ప ఎవడు కూడా కనీసం ఆరోగ్యానికి భరోసా ఇచ్చినోడు లేదు. రైతులను అందరికంటే ఎక్కువ నట్టేయటం వచ్చింది. 6 పథకాలలో ఇవన్నీ రైతులకేంది 15,000 రూపాయలు పట్టాదారులకు, కౌలుదారులకు 12,000 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చింది? ఒక్కని కూడా వెళ్ళి బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ 10 పంటలకు బోనస్ ఇస్తాము, ఒక్కొక్క పంటకు 500 బోనస్ ఇస్తామని అన్నారు. ఎక్కడిచ్చింది? అది మళ్ళీ ఓన్లీ సన్నవాట్లకైనా దానికి పెరిగి పెట్టారు మొత్తం అయినాక. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్నా అన్నట్టు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. చేతగానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి? సంవత్సరం కింద నోటికొచ్చిన హామీలు ఇచ్చాను, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడేమో గత ప్రభుత్వం మీద అన్ని తోసేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అప్పుల మూట చేసిపోయారు, మాకేం నీళ్ళ లేదంటే నీ బుద్ధి ఏమైందిరా నాయన? నువ్వు ఎలక్షన్లో నిలబెట్టేటప్పుడు ఏమైంది? నీకంటే బుద్ధి లేదు. నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్రోకరు, మీరు అందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు, మీకు సబ్జెక్ట్ తెలియదు. మీ మీదున్న జాతీయ నాయకులు కూడా అంతేనా? వాళ్ళకు కూడా బుద్ధి లేదా? హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందని తెలిసే పని లేదా? అధికారం ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా 5 ఏళ్ళు. ప్రతిపక్షంలో కూర్చొని మీరు ఏం తెలుసుకున్నారు రాష్ట్ర పరిస్థితి గురించి? ఎన్నడన్నా కొట్లాడితే కదా ఎలక్షన్ టైంకి వచ్చి డబ్బులు మద్యం ప్రవహింపజేసి మొత్తం ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డం పెట్టుకొని కళ్ళబల్లి మాటలు చెప్పి సంవత్సరం కింద అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళు సొంతంగా ఒక ఉద్యమం చేసింది లేదు, ఒక పోరాటం చేసింది లేదు, పబ్లిక్ కోసం కొట్లాడింది లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు కళ్ళబల్లి మరి కేవలం మోసాలతోనే ప్రభుత్వం తెచ్చుకున్నారు. ఇప్పుడు పక్కల మీద దోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేందయ్యా అంటే హైదరాబాద్లో ఓట్లు రాలేదు. హైదరాబాద్ ఓటర్లను ఏదో ఒకటి మాయ చేసి దాని ఓటర్లు దండుకోవాలి. ఏం చేయాలా? హైదరాబాద్ పేరు మీద ఏదో మూసినంత క్లియర్ చేసేసి దాన్ని మూసి బేసినంత క్లియర్ చేసి దాని పరివాహక ప్రాంతం అంతా క్లియర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి వరదల నుంచి హైదరాబాద్ ప్రజలను ఏదో వీళ్ళు కాపాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చి హైదరాబాద్ పేరుతో మొత్తం కోట్లు దనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు. బఫర్ జోన్లలో మా రమణారెడ్డి గారు, ఎమ్మెల్యే రమణారెడ్డి గారు చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. బఫర్ జోన్లలో బాబు లక్షల గజాలలో మీరే హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తారు. ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? ఆల్రెడీ ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కట్టిన
బిల్డింగ్ మీరు ఎట్లా కూలగొడతారు? అప్పుడు ప్రభుత్వం అధికారులు ఇచ్చినాయి కదా ఆ పర్మిషన్స్ అని. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వం చేసింది మొత్తం మోసమే. విద్యార్థులకు దేశ భవిష్యత్తు రేపు పొద్దున పిల్లలకు విద్యా భరోసా కింద 2.5 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తామన్నారు. ఏమిచ్చారు? ఒక్కొక్కరికన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇందిరా మిల్లు కడతామన్నారు, 4 లక్షల ఇందిరా మిల్లు. ఎటువైనా ఈ మాటలని 4 లక్షలు కాదు కదా, కనీసం 4 ఇండ్లకు కూడా ఒక్కింటికి కూడా భూమి పూజ చేయలేదు ఇప్పుడు దాకా. అసలు ఆ ఊసే లేదు. ఇల్లు లేదు, ఇంట్లో కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, అదే దిక్కు లేదు. మహిళలకు లేదు, వృద్ధులకు లేదు, పిల్లలకు లేదు, పెన్షన్లు సరిగ్గా ఇస్తలేరు. రిటైర్ అయ్యి 30 ఏళ్ళు ప్రభుత్వంకి పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితులలో గవర్నమెంట్ లేదు. మీరు ఏ రంగాన్ని మీరు ఆదుకున్నారని చెప్పి ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటారో సిగ్గు ఉండాలని అడుగుతున్నాను నేను. సిగ్గుతో తలదించుకోవాలా, ముక్కు నేలకు రాసి బాబు మాతో అయితే లేదని తప్పుకోవాలి. మీరు చేసిన మోసాలకు మీరు సిగ్గుతో తలదించుకునే రోజు ఇది, మీరు సెలబ్రేషన్ చేసుకునే రోజు కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు అభివృద్ధి చేసి అభివృద్ధిని ముందు పెట్టి తీసుకురారు. అయితే కులమత గొడవలు పెట్టి ముందుకు రావాలా, లేకపోతే అన్ని ఓట్ పోలరైజేషన్ చేసి చిచ్చు పెట్టి ఎలక్షన్ టైంలో ఏదో ఒక ఇష్యూ బయటకు తీసుకొచ్చి ఇష్యూస్ రగిలిచ్చి అధికారంలో కావాలి. జాతీయ స్థాయిలో ఇదే చేస్తారు, రాష్ట్రంలో కూడా ఇదే చేస్తారు. బుద్ధి లేని నాయకుడు, బుద్ధి లేని వల్ల వెనకాల ఉన్న వారసు అందరూ అంతే, దొందే. పైన ఉన్నాడు అట్లే ఉన్నాడు, కింద ఉన్నాడు అట్లే ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు నిన్న మన పార్లమెంట్ సెషన్లో మంచిగా నిద్రపోతున్నాడు హాయి. ఆయనకే లేదు దేశం మీద పట్టి, దేశభక్తి అంటే లేదు, దేశం మీద అభివృద్ధి మీద ఆయనకు చింత లేదు, ఏమీ లేదు. మొత్తం తీసుకపోయి వెస్టర్న్ వాళ్ళ చేతిలో మొత్తం విదేశీయుల చేతిలో పెట్టి కూర్చున్నారు. వాడు ఎట్లా చెప్తే బొమ్మ మాట్లాడతారు, ఎక్కడ అగ్గి పెట్టమంటే అక్కడ పెడతారు, ఏడ బాంబులు పెట్టమంటే వీళ్ళే సప్లై చేస్తారని మొత్తం తీవ్రవాదులతోని విదేశీ